అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్. మీరు చూస్తుంది svvenkattechvlogs. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నేను టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 ఆల్రెడీ నేను చేశాను. ఎపిసోడ్ 2 ఈరోజు ఎపిసోడ్లో మీకు కొన్ని కొత్త మొబైల్స్ మళ్ళీ లాంచ్ అవ్వబోతున్నాయి అనేది మీకు ఇందులో చెప్పబోతున్నాను. అండ్ ఫస్ట్ మొబైల్ విషయానికి వచ్చేస్తే రెడ్మీ నోట్ 11 Pro. ఈ మొబైల్ వచ్చేసి 2023లో లాంచింగ్కి సిద్ధమవుతుంది. అంటే ఎప్పుడు అనేది పర్ఫెక్ట్గా మనకు కూడా ఐడియా లేదు, బట్ తెలుసుకొని మరి మీకు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి చెప్పడానికి ట్రై చేస్తాము. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 667 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్తో వీళ్ళకి ఆమ్లెట్ డిస్ప్లేతో మనకి ఈ మొబైల్ మనకి తీసుకురాబోతున్నారు. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G SoC. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు కెమెరా విషయానికి వచ్చేస్తే బ్యాక్ కెమెరాస్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ టెలి మైక్రో ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అంట. సూపర్ అసలు దుమ్ము లేపినారు వీళ్ళ, మామూలుగా. ఇంకా ఈ కెమెరా అయితే మాత్రం సూపర్. కెమెరాల విషయానికి వచ్చేస్తే కానీ చూడాలి, మనం 2023లో అంటున్నారు కాబట్టి అంతలోపు వీళ్ళు ఏమైనా మళ్ళీ ఈ మొబైల్స్ ఏమైనా చేంజ్ తీసుకురావచ్చు కూడా చెప్పలేము. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 6 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 2 స్పీకర్లు ప్రొవైడ్ చేయబోతున్నారు, స్టీరియో స్పీకర్స్. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంట్లో ఇవ్వబోతున్నారు. ఇది 5020 mAh బ్యాటరీతో 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయబోతున్నారు. ఓకే, ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే ఆల్రెడీ చెప్పారు కదా, 2023లో లాంచ్ అవ్వచ్చు, మే అనుకుంటున్నాను. నేనైతే మేలో లాంచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X5 5G. ఈ పోకో వాళ్ళు ఇది 5Gతో తీసుకొని వస్తున్నారు. దీని డిస్ప్లే క్వాలిటీ, రిఫ్రెష్ రేట్ ఒకటి 120 Hz డిస్ప్లే, ఎల్సిడి డిస్ప్లే అంటున్నారు. ఎల్సిడి డిస్ప్లే అంటే కొంచెం మనం ఆలోచించాలి. అంటే నాకు తెలిసి బడ్జెట్ ఫోన్ అయి ఉండొచ్చు. అండ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్లోనే 778G SoC. ఇది గేమింగ్ మొబైల్ అనుకుంటా. ఇది నాకు తెలిసి బాగా గేమింగ్ పర్పస్లో వీళ్ళు ఈ మొబైల్ తీసుకురాబోతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే 778G SoC ప్రాసెసర్ అంటే గేమింగ్కి చాలా బాగుంటుంది. పబ్జీ ఆడే వాళ్ళకి ఇంకా సూపర్గా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటరోలా మోటో X40. మోటరోలా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేస్తే 6.67 inches ఫుల్ హెచ్డి, 165 Hz కర్వ్ డిస్ప్లే అండ్ 10-bit వీడియో రికార్డింగ్ అంటున్నారు. అండ్ ర్యామ్ వచ్చేసి LPDDR5X ర్యామ్, 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్. ఇది బ్యాక్ సైడ్ కెమెరా సిస్టమ్ వచ్చేసి. ఇది స్క్రీన్ వచ్చేసి స్క్రీన్ లాక్ సెన్సార్స్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సారు అండ్ 5000 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ మొబైల్ మనకి ముందుకు రాబోతుంది. ఎప్పుడు ఏంటి అనేది మనకి ఐడియా లేదు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Xiaomi 13. ఈ మొబైల్ చూడడానికి మాత్రం సూపర్ లుక్లో ఉంది, మామూలుగా లేదు. ఇది అంతా ఎలా ఉందంటే మ్యాక్సిమం మీరు ఆల్రెడీ స్క్రీన్ పై చూస్తూనే ఉంటారు. మొబైల్ మాత్రం సేమ్ యాపిల్ మోడల్లో ఉంది. యాపిల్ 13 అనుకుంటా ఈ మోడల్. ఖచ్చితంగా ఈ మోడల్ చాలామందికి నచ్చచ్చు, కానీ వీళ్ళు మనకి ఎలాంటి డీటెయిల్స్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఈ మొబైల్ వచ్చేసి 2023లో రావచ్చేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ఎప్పుడు వస్తుంది అనేది పక్కా అయితే నాకు ఐడియా లేదు. నేను అనుకున్న విషయం అది. వీళ్ళు ఈ మొబైల్ సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్లో 8th generation 2 చిప్ అంట. ఇది అంటే జనరేషన్ ఇది చాలా మారింది. ఇది నాకు తెలిసి లేటెస్ట్ జనరేషన్లో రాబోతుంది కాబట్టి ఇది 2023లోనే మనకి ఈ మొబైల్ రావచ్చు. ఐఫోన్ మోడల్లో ఉంటుంది, అన్లింక్ ద ఐఫోన్. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్లో కొన్ని ఫెసిలిటీస్ అంటే కొంత వర్క్ కోసం వీళ్ళు ఐఫోన్ వాళ్ళతోనే వర్క్ చేయించుకుంటున్నారని కూడా తెలిసింది. అంటే ఈ కెమెరా వీటన్నిటి సెన్సార్స్ గురించి సంబంధించిన కొన్ని షేప్స్ దాని గురించి వీళ్ళు ఐఫోన్ వాళ్ళతో కొలాబ్స్ అయ్యి వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నారు అని తెలిసింది. బట్ అది ఎంతవరకు నిజము ఏంటి అనేది మనకు కూడా తెలియదు, అది మాత్రమే లీక్. ఓకే, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Realme 10 Pro. ఈ మొబైల్ Realme 10 Pro
డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేస్తే 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. సూపర్ ఆమ్లెడ్ 1B కలర్స్, 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి, రిజర్వేషన్ వచ్చేసి 1080x202400 పిక్చర్స్. డిస్ప్లే బాగానే ఉంది. అండ్ ఓఎస్ వచ్చేసి 13 ఓఎస్లో రాబోతుంది రియల్మీ. చిప్ సెట్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 10806nm. అండ్ నెక్స్ట్ మెమరీ, వీళ్ళు చాలా రకాల మెమరీస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. 128GB 8GB ర్యాము, అండ్ 250GB 8GB ర్యాము, 256GB 12GB ర్యాము, 512GB 12GB ర్యాము, ఇలా చాలా వేరియంట్స్లో మెమరీ అండ్ ర్యామ్ వేరియంట్స్ చాలా తీసుకొచ్చారు. అండ్ మెయిన్ కెమెరాస్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ వైడ్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అంట. 2.4 ఇది. 2.4 అంటే లో లైట్లో కొంచెం తక్కువ కొంచెం పర్లేదు. అండ్ ఫీచర్స్ వచ్చేసి ఎల్ఈడి ఫ్లాష్, హెచ్డిఆర్, పోనోరమా. అండ్ వీడియో వచ్చేసి 4K 30 fpsలో రికార్డ్ అవుతుంది. 1080p అండ్ 30, 60, 120, 480 fps వరకు ఈ వీడియో రికార్డ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మనకైతే ఆ మొబైల్ చేతికి వచ్చే వరకు మనకేం తెలియదు. అండ్ సెల్ఫీ కెమెరాలు వచ్చేసి ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా, 2.4 అండ్ 27mm వైడ్. అండ్ పోనోరమా ఫీచర్స్ ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు. 10 వీడియో క్వాలిటీ వచ్చేసి ఫ్రంట్ కెమెరా కూడా 1080 30 fps ఈ కెమెరా కూడా ఇచ్చారు. జైరో అంట, మళ్ళీ జైరో అంటే జైరో EIS అని కూడా చెప్తున్నారు. మనకి జైరో EIS అంటే ఏం తెలియదు, మీరు కమెంట్లో చెప్పండి. నాకు తెలియదని చెప్తాను అంతే. తెలుసు అని చెప్పి డబ్బా కొట్టుకోండి, ఓకేనా. ఇంకా బ్లూటూత్, వైఫై అవన్నీ వేరే ఆల్రెడీ అన్నింటిలో ఉండేటివి. ఇవన్నీ వీళ్ళు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారన్నమాట వీళ్ళ ఫీచర్స్ అనేది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసేసి ఇది అండర్ డిస్ప్లేలోనే రాబోతుంది అని వీళ్ళు చెప్తున్నారు. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 5000 mAh బ్యాటరీ అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జర్తో ఈ మొబైల్ మనకి ముందుకి రాబోతుంది. ఈరోజు మనకు అందిన అప్డేట్స్ ఇంతే. నెక్స్ట్ అప్డేట్స్తో మేము ఇంకో వీడియోతో ఖచ్చితంగా వస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, యువర్ వెంకట్.